ఓసారి నేను చెప్పినట్టుగా స్తోత్రం స్తోత్రం అంట 4 సార్లు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనానికి ఒకసారి మనము చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపగలడు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రేమినేటి వారలారా, జాగ్రత్తగా కొద్ది మాటలు మనం విందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఆ లేఖలో ప్రకృతి సంబంధి అయిన ఆత్మ సంబంధి అయిన మనుషుని గురించి, ప్రకృతి సంబంధి అయిన వాడు ఎలాగుంటాడో, ఆత్మ సంబంధమైన వాడు ఎలాగుంటాడో, ఓ కొరింథీయు పట్టణస్థులారా, మీరు ఆత్మ సంబంధంగానే ఉండాలి కానీ శరీర సంబంధంగా మీరు ఉండకూడదు, అనగా ప్రకృతి సంబంధులుగా మీరు ఉండకూడదు అని చెప్పి, ప్రకృతి సంబంధులు ఇలాగ ఉంటారు. అయితే మీరు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు కనుక మీరు అలాగా ప్రకృతి సంబంధుల్లాగా మీరు ఉండొద్దు. ప్రకృతి సంబంధులాగా ఉండకుండా ఆత్మ సంబంధులుగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు కనుక మీరు ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధి అయితే ఇలా ఉంటాడు, ప్రకృతి సంబంధి అయితే ఇలా ఉంటాడు అని చెప్పి వారు ఇద్దరిని గురించి 2 విధాలుగా ఇక్కడ 2 విషయాలు కొరింథీలో ఉన్న సంఘానికి దైవజనుడైనటువంటి పౌలు గారు, ఆ పౌలు మహాశయుడు రాస్తా ఉన్నాడు. నా ప్రేమైనటి సహోదరి సహోదరులారా, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధి ఎవరికి గుర్తు అంటే అవిశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. మీరు బాగా గమనించాలి, మీకు క్లియర్గా అర్థమవుతట్టు నేను విషయాలు చెప్తాను. ఎందుకంటే మనం ఎలాగ ఉండాలో, దేవుని నమ్మినటువంటి వారు మనం ఎలాగ ఉండాలో, మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏదైనా ఉంటే వాటిని సరిచేసుకొని దేవునిలో మనం ఎలాగ ఉండాలో ఈ వాక్యము ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం విందాం. ప్రకృతి సంబంధి అయిన వాడు అవిశ్వాసికి గుర్తుగా కనపడుతున్నాడు. అలాగనే ఆత్మ సంబంధి అయిన వాడు విశ్వాసికి గుర్తుగా కనపడుతున్నాడు. ఇక్కడ 2 అర్థాలు. ప్రకృతి సంబంధి అయిన వాడు శరీరానుసారముగా నడిచేవాడు, అనగా అతను విధానం ఏంటంటే అవిశ్వాసి. ఒకవేళ విశ్వాసే కానీ అంటే యేసు ప్రభువును విశ్వసించండే కానీ సరైన అనుభవం లేని వాడుగా ఉంటాడు. అనగా అవిశ్వాసికి సాదృశ్యమే అలాంటి వాడు. ఎవరైతే దేవుని యొక్క మాటలు అంగీకరించి జాగ్రత్తగా ఉండగలుగుతాడో, విశ్వాసి అయిన వాడు ప్రతి మాటను విశ్వసించి దేవుని మాట మీద ఆధారపడుతూ మాటలకు లోబడి ఆయన మాటల మీద అన్ని విధాలు గురిపెట్టి నడవగలుగుతాడు విశ్వాసి. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు విషయాలు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రకృతి సంబంధి అయినటువంటి రీతిలో మీరు ఉండబాకండి అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రకృతి సంబంధులు ఎలాగుంటారని ఆయన మాట్లాడుతున్నాడనంటే ఒక్కసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి అక్కడ చెప్పాడు. ఆయన విత్తువాని యొక్క ఉపమానములో చెబుతూ ఆయన
విత్తుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? 4వ వచనములో, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నా ప్రేమేంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రకృతి సంబంధులు అనబడిన వారు ఎందుకు మీరు ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు ఓ కొరింథీ పట్టణస్థులారా, సంఘస్థులారా, మీరు అలాగ ఉండకూడదని ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడంటే, ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారంటే వాక్యాన్ని వింటారే కానీ, వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటారు కానీ మరుక్షణమే ఏమైపోతాయంటే పక్షులు వచ్చి వాటిని మృంగివేస్తాయి. పక్షులు అనగా అక్కడే రాయబడింది, అనగా దురాత్మ సంబంధమైనటువంటి అనగా చీకటి శక్తులు, అనగా దురాత్మ ప్రభావం. అంటే దురాత్మ అనగా సైతాను ఏం చేస్తుందంటే ఆ మాటలను ఎత్తుకొని పోతుంది. విన్నట్టే ఉంటారు కానీ ఆ యొక్క దైవజనుడు చలినప్పుడు, విత్తనము చలినప్పుడు, వాక్యము చెబుతున్నప్పుడు విన్నట్టుగానే వింటారు కానీ ఏమైపోతాయంటే ఈ ప్రకృతి సంబంధి అయిన వాడి విషయంలో సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అంటే ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి వాడికి ఏమున్నదంటే సరైన భక్తి ఉండదు, సరైన గురి ఉండదు, సరైన నిలకడ ఉండదు, సరైనటువంటి నిలకడ ఉండదు అతనికి, సరైన భక్తి ఉండదు అతనికి. కారణం ఏమిటి అంటే వస్తాడు, వాక్యం విన్నట్టుగానే ఉంటాడు కానీ సాతానుడు వెంటనే ఏమైపోతుందంటే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు, వానిలో నుంచి లేకుండా చేసేస్తాడు. కాబట్టి ఇతనికి సరైన గురి ఉండదు, స్థిరత్వమైన మైండ్ ఉండదు, స్థిరంగా నిలబడాలి, దేవునిలో మనం స్థిరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఈ యొక్క ప్రకృతి సంబంధికి ఉండదు. సరైన గురి ఉండదు, సరైన స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు. అంత మాత్రమే కాదు, అతనికి సరైన భక్తి కూడా ఉండదు ప్రకృతి సంబంధికి. సరిగడ్డి స్తోత్రం చెప్దామా? మనము ప్రకృతి సంబంధి అయిన వారిలాగా ఉండాలో, ఆత్మ సంబంధులుగా ఉండాలో మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అందుకనే పరీక్షించుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరలా ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? రాత్రి 3 గంటల దాకా నేను వాక్యం మీద ధ్యానించి తెల్లవారుజామున 3 గంటల దాకా నేను వాక్యాన్ని ధ్యానించి రాత్రి ఆత్మకూటం అయిపోతుండగానే వాక్యం మీద ఇంకని వెళ్ళి ఇక ధ్యానించి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చి 3 గంటలకు అది సెట్ అయిపోయింది. అప్పుడు ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇక నేను రేపు ఉదయం తెల్లారుతుండగానే ఇదిగో నీ మాటలు నీ బిడ్డలకు నేను తీసుకొని బోధిస్తానని చెప్పి వచ్చా. రాత్రి 3 గంటల పట్టింది, తెల్లవారుజామున 3 గంటల దాకా ఈ వాక్యాన్ని నేను ధ్యానించడానికి, ఆ వాక్యము సిద్ధపరచుకోవడానికి అంత టైం పట్టింది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మరొకసారి గట్టిగా చెప్దామా? కాబట్టి జాగ్రత్తగా వినాలి. నాకు రాత్రి 2 గంటలే నిద్రపోయాను. మళ్ళీ వెంటనే లేచి మరలా మనోళ్ళు మనోళ్ళ నిమిత్తమై వచ్చేసరికి వాళ్ళను పంపించడం జరిగింది. మళ్ళా మనోళ్ళు వాహనాలు ఇక్కడికి వెళ్ళాలని వచ్చేసరికి వెంటనే వాళ్ళను సిద్ధపడి పంపించడం జరిగింది. రాత్రంతా ఉన్నాను, వాక్యం మీద ధ్యానపూర్వకంగా ఉన్నాను. ఈ రాత్రి ఈ దినము ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఈ మాటలు వింటారో మీ హృదయాలలో ఈ యేసు నామములో ఇది క్రియ జరిగించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరి హృదయాలలో ఆశీర్వాదాన్ని నింపునుగాక. ప్రతి ఒక్కరి అవసరత, ఏ అవసరత అయితే ఈ దినం ఈ స్థలానికి వచ్చారో వచ్చిన ఈ 1000 మంది ప్రజలను దేవుడు దీవించునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, మరొకసారి గట్టిగా చెప్దాం. నా ప్రేమనటి సహోదరి సహోదరులారా, ఎందుకు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడంటే, ఓ కొరింథీలో ఉన్న వారలారా, మీరు ప్రకృతి సంబంధులుగా మీరు ఉండొద్దు. ప్రకృతి సంబంధికి సరైన గురి ఉండదు, ప్రకృతి సంబంధానికి స్థిరత్వం ఉండదు, ప్రకృతి సంబంధికి
భక్తి ఉండదు. సరైన భక్తి ఉంటుంది కానీ సరైన భక్తి ఉండదు. గురి లేని భక్తి ఉంటుంది. కాబట్టి మీరు అలాగ ఉండకూడదు అని చెప్పి అలనాడు పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాస్తూ ఈనాడు మనసుకు దేవుడు ఈ యొక్క సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి, మరోసారి గట్టిగా చెప్దాం. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ప్రకృతి సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడో నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఎందుకు పౌలు గారు అలా మీరు ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు అన్నాడో, మీరు ఆత్మ సంబంధులుగా ఉండండి అని చెప్పి అంటున్నాడో, ఈ మాటలు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోదలిచాను. ఎందుకంటే ఒకటి, నెంబర్ 1, ప్రకృతి సంబంధి అయిన వాడికి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి అనగా శారీర సంబంధమైనటువంటి వాడనమాట. అవిశ్వాసి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాడికి వాక్యము ఎంత చెప్పినా అర్థం కాదంట. వాక్యం అర్థం కాదు. ఒకవేళ బైబిల్ చదవచ్చు కానీ అర్థం కాదు. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, అవిశ్వాసికి అర్థం కాదు. ఉదాహరణకు మీకు చూస్తాను, చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు. ఒక మంత్రి కనపడుతున్నాడు. ఆ యొక్క కందాకే రాణి యొక్క కింద ఉన్నటువంటి ఒక మంత్రి ఇక్కడ కనపడుతున్నాడు. అతను ఒక నపుంసకుడు. చదవండి 8వ అధ్యాయం 31వ వచనంలో. అతను బైబిల్ చదువుతా పోతా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతా పోతా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతూ పోతూ ఉన్నప్పుడు అప్పుడు దైవజనుడు ఎదురుపడి, దైవజనుడు అక్కడికి వెళ్ళి, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఒకడు చదువునానా, ఎవడైనాను నాకు త్రోవ చూపకపోతే ఎలాగూ నేను గ్రహింపగలను అన్నాడు. ఒకసారి ఇక్కడ స్తోత్రం చెప్దామా. అవిశ్వాసికి గ్రహింపు ఉండదు. ఎంతో దూరం నుంచి వచ్చాడు అతని, ఆ నపుంసకుడు ఎంతో దూరం నుండి యెరూషలేము పట్టణానికి అనగా దేవాలయానికి వచ్చాడు. కానీ వచ్చి వెళ్తా ఉన్నాడు, ఆరాధించి వెళ్తా ఉన్నాడు. అతను చదువుతున్నాడు కానీ అతనికి చదవబడినటువంటి వాక్యము అర్థం కాలేదు. నా ప్రియమైనటువంటి వారలారా, అంటే ఎంత గొప్ప వాళ్ళైనా అవిశ్వాసి అనబడినటువంటి వ్యక్తికి వాక్యం మనము చెప్తే అర్థం కాదు. అనగా ప్రకృతి సంబంధి అయిన వాడు మనం దేవుని మాటలు చెప్తున్నప్పుడు అది అతనికి అర్థం కాక తిరుగుబాటు చేయడానికే ప్రయత్నాలు చేస్తారు చాలా కొంతమంది అయితే. అందుకని ఇక్కడ ఇతనైతే చాలా మంచివాడు ఈ యొక్క నపుంసకుడు. ఈ మంత్రి చాలా మంచివాడు. అతను అంటున్నాడు, అయ్యా ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అంటున్నాడు. నా ప్రియమైనటి సోదరి సోదరుల, ఎంత గొప్ప వాళ్ళకు కూడా ప్రకృతి సంబంధులకు దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. చదవండి ఒకసారి. అదే అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ ఒక పెద్ద గొప్ప వ్యక్తులే ఉన్నారు. చదవండి. కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పేది ఏమిటని చెప్పుకొనిరి. అతడు ఏం చెప్పాడంటే యేసును గూర్చి పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించను గనక మరికొందరు ఈడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్తున్నారు. ఒకసారి స్తోత్రం చెప్దామా. పౌలు గారు ఆ ఏథెన్సులోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మాటలు చెబుతా ఉంటే అప్పుడు వాళ్ళు గొప్ప వారే, వాళ్ళు చాలా గొప్పవారు, గనులు, గొప్పవారు. వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, ఒక దైవ జనుడిని పట్టుకొని దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి పౌలు గారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆ గొప్ప దైవజనుడు
యేసు యొక్క మరణ పునరుత్థానాలను గురించి చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈడు ఎవడు వదరుబోతు అంటున్నాడు. ఈడు వదరుబోతు. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, ప్రకృతి సంబంధులు వాళ్ళు ఏం మాట్లాడతారంటే, దైవిక జ్ఞానం కలిగినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవ సేవకులను కూడా తృణీకరించి మాట్లాడేవారుగా ఉన్నారు. అంటే ఈనాడు కూడా ఎవరైతే దైవ సేవకులను తృణీకరించి మాట్లాడతారో వాళ్ళు కూడా ఎవరు అంటే, వారు కూడా ప్రకృతి సంబంధమైన వారు. ఆత్మ సంబంధులైన వారు విలువిస్తారు, ఆత్మ సంబంధులైన వారు అన్ని విధాలుగా గణపరుస్తారు. ఎందుకంటే దైవ సేవకుడు దేవుడి యొక్క ప్రతినిధి. ఒకసారి స్తోత్రం చెప్తామా? దేవుడి యొక్క ప్రతినిధి అనగా మీ బాధలను బట్టి, మిమ్మల్ని బట్టి మీకోసం ప్రార్థన చేస్తూ మీ అవసరతలన్నీ దైవ సేవకుడు దేవునికి చెబుతూ ఉంటాడు. అలాంటి అనగా ఆయన ఈ ప్రార్థనను ఆలకించి మీకు మేలు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రతినిధి దైవ సేవకుడు అంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు దేవుని యొక్క ప్రతినిధి. అలాంటి దైవ సేవకుని ప్రేమించవలసిన వారు వీళ్ళు ప్రకృతి సంబంధులు కనుక ఏమంటున్నారు, వీడు వదరుబోతు అంటున్నారు. అంటే ఈనాడు కూడా ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవ సేవకులను కించపరుస్తారో, తూలనాడుతారో, అలాంటి వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మి ఉన్నప్పటికీ వాడు ప్రకృతి సంబంధి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తాం ఒక్కసారి. నా ప్రేమనటి వారులారా, అందుకనే మనము ప్రకృతి సంబంధులుగా మనము ఉండకూడదు. అలాగా మనము ఉండకుండా ఉందుముగాక. మరొకసారి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, వీరు గొప్పవారే, కానీ దైవిక జ్ఞానం అనేది వీళ్ళకు లేదు, దైవ సంబంధమైన విధానం లేదు. వీళ్ళు గొప్పోళ్ళే, ధనవంతులే, జ్ఞానవంతులే. బైబిల్ చెప్తుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనములో, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అంటే దైవిక జ్ఞానం లేదు, లోకంలో ఉన్న అధికారులకు అది తెలియడం లేదు. నవ్వొస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకో చెప్పనా? ఆకాశ మండలంలోనికి పంపేయడానికి పరిశోధించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు దేవుడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు అతనికి, ఎంత జ్ఞానం ఇచ్చాడు. అయితే పంపించే ముందు వీడేం చెప్తాను తెలిసిన, కొబ్బరికాయ కొట్టి ఏమైంది తన జ్ఞానం, ఏమైంది తమ జ్ఞానం? అబాబా, దైవిక సంబంధమైనటువంటి ఆ జ్ఞానం అనేది అర్థం కాలే. నా ప్రేమనటి వారులారా, అందుకనే ఇది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అందుకనే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు ఎర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. జ్ఞానులను సిగ్గుపరచుటకు అనగా వాళ్ళకు లోక సంబంధమైన జ్ఞానం ఉందేమో కానీ దైవ సంబంధమైన జ్ఞానము లేదు ఈనాడు చాలా మందికి. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అంటున్నాడు. ఎందుకు అంటున్నారంటే, నా ప్రేమనటి వారులారా, వీళ్ళు పెద్ద అధికారులు, గొప్ప ధనవంతులు. అలాంటి గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారిని పట్టుకొని ఏమంటున్నారు, వీడు వదరుబోతూ. దేవుని గురించి చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరలా ఏదో ఒక దేవతను మనకు పరిచయం చేస్తున్నాడు అంటున్నారు. ఎంత అమాయకత్వం! దైవత్వంలో వారికి జ్ఞానం అనేది కనపడడం లేదు ఇక్కడ. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, అందుకనే ప్రకృతి సంబంధి అయిన వాడికి వాక్యము అర్థము కాదు. రెండవదిగా గమనించినట్లయితే, ఈ యొక్క వీరు ఏమంటున్నారంటే, పౌలు గారిని పట్టుకొని
వెర్రివాడు అంటున్నారు వీళ్ళు ప్రకృతి సంబంధులు గనుక. వెర్రివాడు. చదవండి ఒక్కసారి అపోస్తల కార్యము 26వ అధ్యాయం 24, 25 వచనాలలో ఒకసారి మనం చదువుకుందాం. అతడు ఈలాగూ సమాధానం చెప్పుకొనిచుండగా పేస్తు ఈయన ఎవరంటే ఒక గొప్ప జ్ఞానవంతుడు, ఒక గొప్ప ధనవంతుడు, ఒక గొప్ప ఉన్నతమైన అధికారి. కమ్యూనిటీ వాళ్ళ బాగా గమనించాలి. ప్రకృతి సంబంధులు మనకంటే గొప్పోళ్ళే, శారీర సంబంధులు భూ సంబంధంగా వాళ్ళు గొప్పోళ్ళే. అందుకే మన వల్లకు అనగా దేవుణ్ణి నమ్ముకొని దేవుడా 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 అని చెప్పి పరలోక రాజ్యం గురించి ఆలోచన చేసేవారు కొంతమంది మామూలుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ దైవ రాజ్యాన్ని గురించి సంపాదించుకోవడానికి భూమి మీద ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడనే మొత్తము స్థిరపరచుకుందామని చెప్పి పాపం మొత్తం అంతా ఇక్కడ స్థిరపరచుకుంటారు. బాగా ప్రకృతి సంబంధులు చాలా గొప్పలుకుంటారు, మనకంటే గొప్పలుకుంటారు. అందుకే మన వాళ్ళు మేము ఇంత దేవుని నమ్ముకొని ఇంత మేము అనుకుంటే వాళ్ళు చూడు మాడీల మీద మాడీలు కడుతున్నారు, వాళ్ళెంత ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు బండ్లు, కార్లు, బైకులు, వడ్డీలు. వాళ్ళకు చూడు మనం ఉండం ఎందుకు, ఎంతసేపు దేవుడా 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 అంటా మనం ఎట్లా ఉన్నాం అనుకుంటారు. आगे लगे तो जल जाए, हवा लगे तो जल जाए, आगे लगे तो जल जाए, हवा लगे तो उड़ जाए, जीवन 2 दिनों का. అర్థం కాదులే మీకు, దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏమైతుందో తెలియదు జీవితం. ఇక్కడనే స్థిరత్వం అయ్యేది కాదు. ఈ దేహం అనేది 2 రోజులదే. ఒక కాగితం లాంటిది, ఈ పేపర్ లాంటిది ఈ జీవితం. నీళ్ళల్లో పడితే ఏమైపోతుందంటే నానిపోయి ఏడాడా విడిపోతుంది. అదే నిప్పు పెడితే కాలిపోతుంది. నా ప్రియమైనటి వారలారా, గాలి బుడక లాంటిది, గాలి బుడక లాంటిది. వాళ్ళు బాగానే ఉంటారు, మనకంటే గొప్పవారుగా ఉంటారు. వారు ప్రకృతి సంబంధులు అయితే వారు చస్తే ఎక్కడ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పాలి గట్టిగా, నరకానికి వెళ్ళిపోతారు. మనము చస్తే నరకానికి పోకుండా దేవుడు మనల్ని ఆయన ఉండే స్థలంలో ఉంచడానికి భూమి మీద అన్ని పరీక్షలు పెట్టి మనల్ని సరిచేస్తూ మనం ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా మనం సరిచేయబడుతున్నాం. వాళ్ళకంటే మనమే ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను పాటలు పాడుచు సియోను పిల్లుదా. ఓకే రైట్. అదే లోకాన శాశ్వత ఆనందమేది లేదా ప్రియుడేసు, లోకాన శాశ్వత ఆనందమేది లేదని చెప్పిన ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలము ఎన్నో శ్రమలు, పొందవలే నీ లోకమునందు కొంతకాలము ఎన్నో శ్రమలు.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను కెళ్ళుదము. పరవాసిని నే జగ ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవేన ప్రభువా నీ గురి నీవేన ప్రభువా నీ దరినే చేరధను యేసు నీ దరినే చేరధను. తెలుపుమో నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుమో ఎంతల్పుడనో తెలుపుమో ఎంతల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను నేను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారైతే సంబంధులు బాగానే ఉంటారు, అన్ని విధాలుగా జ్ఞానం ఉంటుంది, దైవిక సంబంధమైన జ్ఞానము ఉండదు. మనల్ని అయితే అన్ని విధాలుగా సరిచేసుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని మనకు అన్ని విధాలుగా దేవుడు చేస్తా ఉన్నాడు. అందుకనే ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు దేవుని ఎరగలేదో, అక్కడ వాడు ఎక్కడ ఎరిగాడో పాతాళమునకు వెళ్ళిపోయిన తర్వాత అదుగో సరిచేయబడి భూమి మీద సరిచేయబడి దేవునిలో ఉన్నటువంటి ఆ లాజరును చూసి అబ్రహాము మా తండ్రివైన అబ్రహామా ఆ లాజరును ఒక్కసారి నా దగ్గరికి పంపయ్యా అంటున్నాడు. వాని యొక్క నీళ్లకు నీటి వేలి కొండలతో నీటి చుక్కను నా నోట్లో వేయమనయ్యా, ఇక్కడ నేను దాహముతో అల్లాడిపోతున్నా అన్నాడు. భూమి మీదనేమో వాడు సారాయితో తాగిండు, బాగా సారాయి మీద, నాకు అది లేకపోతే నేను బతకను అన్నాడు వాడు. ఇప్పుడు కూడా అంతే కదా, కొంతమంది ముక్క లేకపోతే ముద్ద పోదంటుండ్రు. జాగ్రత్త, గుండెకు జాగ్రత్త. ముక్క లేకపోతే ముద్ద పోదంట. తిని 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 ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కోళ్ళను మేమే తిన్నాం, లారీల కోళ్ళను తిన్నాం, నాటుకోళ్ళను. ఇప్పుడు మాంసం అంటే విరక్తి కలిగింది, మాంసం అంటే విరక్తి కలిగింది. ఒక సేవకుడు వచ్చాడు ఆదివారం పూట, మేము పప్పుషార్ తీసుకొని పప్పుషార్ పెట్టుకొని తింటా ఉన్నాం. అన్నా ఏందన్నా ఆదివారం కూడా మీరు పప్పుషారు తింటుండ్రు? ఇంకా అంతే, ఆదివారం అయితే ఏ వారం అయితే తిని తిని అలనాడు ఇశ్రాయేలుకు ముక్కులో నుండి వెళ్ళొచ్చినట్టుగా మాకు కూడా ఇంతకు ముందు మొన్నటిదాకా వెళ్ళొచ్చినాయి. ఇప్పుడు వాటంటే పీకేశాం, ఇక నుంచి శుభ్రంగా పప్పుషారు పచ్చడి తప్ప మరొకటి లేదని చెప్తున్నారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా, మరోసారి గట్టిగా చెప్దామా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానవంతులే పేస్తూ పౌలా పేస్తంటున్నాడు ఈ గనుడు అతని. పౌలా నువ్వు ఎర్రివాడవు అంటున్నాడు. ఒక గొప్ప దైవజనుని పట్టుకొని పిచ్చోడు అంటున్నాడండి, పిచ్చోడి అంటున్నాడు. ఎవరు వీడు? ప్రకృతి సంబంధి అయిన వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈనాడు కూడా దేవుని కార్యాలు చూసినప్పుడు ప్రకృతి సంబంధులకు వెర్రితనముగా ఉంటున్నాయి. అందుకనే బైబిల్ చెప్తుంది, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది అంటున్నాడు. రక్షించబడ్డ వారికి దేవుని యొక్క శక్తి అయినది. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా. నా ప్రియమైనటి వారులారా, ఇది ఇక్కడ పౌలు గారిని పెట్టుకొని ఇతను గనుడే, బాగా ఉన్నవాడే, అధికారే ఏమంటున్నాడంటే, పౌలా నీవు వెర్రివాడవు, వెర్రోడవు అంటున్నాడు. అంటే ప్రకృతికి సంబంధమైనటువంటి వ్యక్తికి దైవ సేవకుడు, దేవుని నమ్మిన వారు ఎలా కనపడతారంటే వెర్రితనంగా కనపడతారు, వెర్రితనంగా కనపడతారు. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఇతను ప్రకృతి సంబంధి అయిన వాడు. మూడో వ్యక్తి మనం గమనించినట్లయితే, ఈ యొక్క ప్రకృతి సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే దైవ కార్యాన్ని స్వలాభము కోసం ఉపయోగిస్తాడు. స్తోత్రం చెప్దామా. అంటే ప్రార్థనకు వచ్చిన, నేను ప్రార్థనకు పోతే నాకేం లాభం, నేను ఆడికి పోతే నాకేం లాభం. ఈ మధ్య ఒకడు బంగారు కొట్టుడు వచ్చిండు,
బంగారు కొట్టుడు వచ్చి అందరికీ పరిచయం అయిపోయాడు. అందరికీ పరిచయం అయిపోయిన తర్వాత మన వాళ్ళందరినీ చాలామందిని పరిచయం చేసుకొని వాడు ఇంకా స్థిరంగా ఉండకుండా ఇంకొక సాటికి పోయింది. మళ్ళా ఎందుకు ఆడికి పోతే ఆడ కూడా కొంతమంది పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు ఆడ కూడా బాగా ఇది అవుతాడని చెప్పి ఇంకోసారి అడిగి పోయిండు. ఆడికి పోయారిక మొత్తానికి ఒకడు పరిచయం అయిండు. ఒకడు పరిచయం అయిండు. చాలామంది పరిచయం అయ్యారులే. పరిచయం అయి జరిగిన విషయం ఏమిటంటే పంగనామాలు పెట్టిండు వాడు. దాదాపు 30 లక్షల దాకా వానికి పంగనామాలు పెట్టాడు. వాళ్ళని తీసుకుపోయి ఇప్పించి వీళ్ళని తీసుకుపోయి ఇప్పించి నేను చేస్తాను అది ఇది అని చెప్పి మొత్తానికి అవాళ్ళతో పడి అన్ని విధాలుగా చేసి ఏం చేశాడంటే అట్టాడు. వాడు లబోదిబోను నచ్చి మొత్తుకొని ఏడుస్తా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అన్నా ఇట జరిగిందన్నా, నీకు అంతే జరగాలేరా నాయన, నేనేం చేయగలను అంటే ప్రార్థనకు వస్తే స్వలాభం. ఇప్పుడు ఉదాహరణ చెబుతా, ఏమనుకోబాకండి. బట్టలు పెట్టుకున్నాను అనుకుందాం, ఆడోళ్ళు సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ పరిచయం అవుతారా కాదా? ఏమండి చెప్పండి ఒక్కసారి, పరిచయం అవుతారా కాదా? నాకు వీళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ఇది మనం అన్ని విధాలుగా చేద్దామని చెప్పి ఇట్లా చేసి మన వాళ్ళు కొంతమంది పాపం అట్లా చేసుకొని వాళ్ళు ఇప్పుడు ముసుగేసుకొని గుడ్డ ముసుగేసుకొని మనోళ్ళు తీసుకుంటారు. కానీ మళ్ళీ ఇచ్చేది మనోళ్ళు కాదులే, కొంతమంది సంఘర్షణ పాపం జెండెత్తేశారు. దాని విధానంలో నువ్వు అక్కడికి రా అని ఆ మాట లేని పాపం వెళ్ళి ఇప్పుడు కొంతమంది పడే అగసాట్లు అంతా ఇంత కాదు, లబోదిబో అంటున్నారు. ఈ పరిచయాలు అంటే అక్కడికి పోతే నాకు అంతా వాళ్ళంతా ఇట్లా చాలామంది వస్తారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా నేను పరిచయం అయితే నాకు అన్ని విధాలుగా అట్టుంటుంది ఇట్టుంటుంది. నాకు చాలామంది చెప్తుంటారు, మమ్మల్ని గురించి ఒకరు చెప్పనా, మేము కూడా అప్పుడప్పుడు వస్తామన్నా, మమ్మల్ని గురించి ఒకరు చెప్పనా, అందరు మా దగ్గరకు వస్తారని అంటే అది మీరు చేసుకోండి. కానీ నేను ఈ విషయాల్లో మాత్రం నేను ఎవరికి చెప్పను, అది మీరు చేసేసుకోండి అని చెప్తాను. నా ప్రేమటి వారలారా, దైవ కార్యం ప్రకృతి సంబంధి అయిన వాడి ఆలోచన అంతా ఏంటంటే మనీ మైండ్ ఆ ప్రజలను ఉపయోగించుకోవడానికి, ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రజలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. నా ప్రేమటి సోదరి స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఉన్నాడు బైబిల్లో ఒకడు, ఆయన పేరే గారెడి సీమోన్ ఉంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనంలో కనపడతాడు. చదవండి ఒకసారి. 18వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదును, వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా నాకు అధికారం ఇచ్చేటట్టుగా మీరు వరమియండి అని చెప్పి ఆ యోహాను పేతురు దగ్గర కొంత డబ్బు పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అనేకులు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. దైవజనులైనటువంటి అనగా పేతురు గారు, యోహాను గారు వాళ్ళు ప్రార్థనలు చేస్తా ఉంటే అనేకులు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ మాట చెప్పండి ఒకసారి, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుట అవసరమా కాదా? గట్టిగా చెప్పండి. కాబట్టి ఎవరైతే ఆయనకు లోబడుతారో, విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో ఏమవుతారంటే వారి మీద దేవుని యొక్క ఆత్మ దిగుతుంది. చప్పట్లు కొట్టుండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకనే ఆయన ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగములో మొట్టమొదటి ప్రసంగం నోరు తెరసి మాట్లాడింది మొట్టమొదటిగా యేసు ప్రభు వారు. ఆయన నోరు తెరిచి మాట్లాడిన మాట మొట్టమొదటగా ఆత్మ విషయంలో మాట్లాడాడు. చదవండి 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సరిగట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యము వారిదే. అంటే ఎవరు దీనులుగా ఉంటారో దేవుని ఆత్మ దిగుతుంది. నా ప్రేమేనటి వారలారా, అంటే పరిశుద్ధాత్మ
ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఆ ఆత్మ చనిపోయినప్పుడు మనము ఆత్మను పొందుకొని మనము చనిపోయి ఉంటే సమాధి చేయబడ్డా కూడా ఆ ఆత్మ అనేది దేవుడు వచ్చినప్పుడు మధ్యాకాశం లేకొచ్చి పిలిచినప్పుడు ఎంబటే ఈ యొక్క ఆత్మ ఈ మనిషిని లేపుకొని యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, క్రీస్తును లేపిన వాని ఆత్మ నిన్ను నువ్వు లేపుతుంది అంటున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇది చాలా మందికి అర్థం కాదు. నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆత్మను పొందుతుంటే ఈ యొక్క గారడి సీమోను ఏం చేస్తున్నాడంటే, అబ్బా అందరూ ఈ విధంగా అవుతున్నారు కాబట్టి ఇదిగయ్యా మీకింత డబ్బు ఇస్తా, నాకు కూడా వరాన్ని ఇచ్చేయి అని చెప్పి పేతురు యోహాను దగ్గర డబ్బు పెడతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, రే పాతవరంలో పోయి దేవుని కార్యాన్ని స్వలాభానికి వాడతావారా, నువ్వు స్వలాభానికి పోతావు, గుడ్డోడి పోతే కళ్ళు లేకుండా పోతాయి. మొత్తానికి మనోడికి కళ్ళు లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ఇలాంటి వాడు ప్రకృతి సంబంధి అయిన వాడు. అంటే ఇతను ఎవరంటే బాప్తిసం పొందిన వాడే గారడి సీమోను. మారు మనసు లేకుండా బాప్తిసం పొందుతారు, పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుల గుంపులో ఉంటారు. కానీ అనగా ఇతను అలాంటి గుంపులో ఉండి పరిశుద్ధులందరినీ జడగొట్టే వాడు ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు. స్తోత్రం చెప్దామా. ఈనాడు చాలా మంది అలాగా ఉన్నారు. అందుకే అలాంటి వాళ్ళను లేకుండా ఒక్కొక్కలను దేవుడు తుడిసి పెడతా ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి, మరొకసారి గట్టిగా చెప్పండి. అలాంటి పురుగులను దేవుడు ఏరిపారా చేస్తా ఉన్నాడు. సంఘము ఆయనదే కనుక సంఘానికి ఎవరైతే అడ్డుగా ఉంటారో అలాంటి వాళ్ళను తుడిచేస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్దామా. ఉన్న మనల్నందరినీ దేవుడు దీవించునుగాక, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడుదురుగాక. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ఈ ప్రకృతి సంబంధమైన వాడు అలాంటి వాడు. ఇంకొక విషయం గమనించినట్లయితే, నెంబర్ 4, ప్రకృతి సంబంధి ఈడేం చేస్తాడంటే భేదాలు కలగజేస్తాడంట. శరీర సంబంధి ఆత్మ సంబంధి కలగజేయడు భేదాభిప్రాయాలు. మనము ఒకటి, మనము ఒకటి. నా ప్రియమైనటి వాళ్ళారా, అంటే వాడు బాప్తిసం పొందిన దేవుని నమ్మిన మారు మనసు పొందింటే వాడికి ఇలాంటిది ఉండదు. మనం ఒకటే అంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలు. స్తపట్లో కూడా సారి, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఎవరివైనా నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు క్రైస్తవుడవే. మళ్ళా మనం ఒకటే అంది. నువ్వు మా పెదనాన్న, నువ్వు మా చేతి నాయన కొడుకు, నువ్వు మా బాబాయివి, మనం ఒకటి డుముకు కొట్టుకుందాం. వీళ్ళెవరు? ఇల్లు ఎలాంటి వాళ్ళు? ఇల్లు ప్రకృతి సంబంధులు. వాళ్ళ మాట మనం వినాలన్నా వద్దా చెప్పండి. ఇప్పుడు సరే చెప్పండి, వినాలన్నా వినకూడదా? గట్టి ముందు చెబుతుంటే వెనకాల చెప్పడం లేదు ఎందుకంటే, అందుకని ఎప్పుడు ముందుండేదానికి ప్రయత్నాలు చేయండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. మీరు అంటే వెనకొచ్చారు కాబట్టి స్థలం లేక మీరు వెనకాలనే కూర్చుంటా ఉన్నారు. ఒక్కొక్కసారి సమయం ఉన్నప్పుడు వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. ముందు వినాలనిపిస్తుంటుంది, వెనక గుణగాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ శక్తి కనుపరుస్తూ ఉంటారు ముందున్నోళ్ళు. ఎందుకంటే కనపడుతుంటాం కాబట్టి. వీళ్ళు కూడా సామాన్యులు కాదులే, ఎందుకంటే కనపడుతుంటారు కాబట్టి. అందుకని వెనకాల ఏమవుతుందంటే మనం ఎట కనపడంలే అని మన రూట్లో మనం ఉంటాం. అలా ఉండకూడదు. ఒకసారి వెనకాల చెప్పండి, ఒకసారి అల్లుడి చెప్పండి. మీరంతా చాలా మంచోళ్ళు అండి. మీరు ముందోళ్ళు కదండి, వాళ్ళు చాలా మంచోళ్ళు. అంటే దాని అర్థం రాజు పెద్ద భార్య చాలా మంచిది, వాటికి 2 భార్యలు. మరి చిన్న భార్య సంగతి ఏంది? రాజు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య అబ్బా ఏం ఎరగనట్టుంటారండి. కాబట్టి అందరూ మంచి వాళ్ళే. చప్పట్లు కొడతాం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా. ఈ యొక్క ప్రకృతి సంబంధి అయిన వాడు భేదాలు కలగజేస్తాడు.
విభేదాలు కలగజేస్తాడు. మనము ఒకటంటాడు, వాళ్ళు మనోళ్ళు కాదంటారు. మనమంతా ఒకసారి పోదామంటారు, మన బంధువులమంతా ఒకటే అంటారు. నా ప్రేమేంటి వారులారా, పెళ్ళిళ్ళ కాడ బంధుత్వం, పేరెంటాల కాడ బంధుత్వం, తద్దినాల కాడ బంధుత్వం, అనగా కొన్ని కార్యాల కాడ బంధుత్వం, దైవత్వం కాడ బంధుత్వము కాదు. కొట్టు చప్పటి ఇప్పుడు ఒకసారి. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, నీ కుడి హస్తము, నీ కుడి భుజము, నీ కుడి చేయి నీకు ఆటంకంగా ఉంటే దాన్ని నరికేసేయి. ఒంటి చేతనైనా పరలోకానికి వెళ్ళిపోతావు. 2 చేతులు పెట్టుకొని నరకానికి పోయే కంటే ఒక చేయి పెట్టుకొని పరలోకానికి పోవడం మేలు. అక్కడ అంగహీనాలన్నీ ఏముండవు, అది ఆత్మ కనుక. ఇక్కడనే ఏదైనా ఏదైనా లేకపోతే వికలాంగులుగా ఉండేది, అక్కడ అదేముండదు. దేవుని సన్నిధిలో హ్యాపీనెస్. ఎప్పుడెప్పుడా అని ఇప్పుడు మేమైతే ఎదురు చూస్తున్నాం. బంగారు వీధులలో శృంగారాంబుగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో కోమముల పట్టణములు తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బడాయికి ఎత్తుతా రమ్మనొచ్చు. అది కాదు. అది మా ఆత్మీయ తండ్రి. నేను ప్రభులోనికి రావడానికి కారకుడైనటువంటి, పేరు పెట్టి నన్ను పిలిచినటువంటి దేవుడు, తర్వాత సేవలో నన్ను పిలిచినటువంటి వ్యక్తి ఆ పాట పాడాడు. ఏ పాట? రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాచాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. టైం లేదు, ఎందుకంటే డీజేసి దినకరం గారు దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత నేను లెక్క చేయకుండా మరలా నేను నా యొక్క ఉద్యోగంలో ఉంటున్నప్పుడు కొన్ని లక్షల మందిలో ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు స్టేజ్ మీదకి. కొత్తగూడెంలో, తెలంగాణ కొత్తగూడెంలో మీటింగ్ పెట్టాం. ఎక్కడో చివర ఉన్న ఆయన నన్ను పిలిస్తే నేను పరిగెత్తి వెళ్ళిపోయాను. నా విషయం అని చెప్పుకొచ్చాడు ఆయన. నా గురించి నీకు తెలియదు, ఎలా తెలిసింది, నన్ను ఎందుకు పిలిచారు, ఎట్లా అని అంటే, దేవుని అంతమందిలో దేవుని మహిమ నీ మీద దిగివచ్చుట నేను చూశాను, అందుకు దేవుడు నిన్ను పిలవమన్నాడు అన్నాడు ఆయన. ఒకసారి గిటే స్తోత్రం చెప్దామా? ఇప్పుడు వాళ్ళ కుమారుడు పాల్ దినకరన్ గారు ఉన్నాడు. ఆయన ప్రభువునందు నిద్రించాడు. డీజేస్ దినకరన్ పెద్ద ఆయన. సరే, ఓకే. నా ప్రేమనటి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భేదాలు కలగజేస్తాడు. ఎవడు వీడు? ప్రకృతి సంబంధి. చదవండి ఒకసారి యూదా పత్రికలకు వచ్చేద్దాం. ఇలా మిమ్మల్ని వదిలేదు లేదు. 10 నిమిషాలు కష్టమైనా నేను చెప్పేదంతా చెప్పాలా వదలాలా? యూదా పత్రిక 1 అధ్యాయం, అది ఎన్నో అధ్యాయాలు లేవు. 19వ వచనం చదవండి. అట్టివారు అంటే ప్రకృతి సంబంధులు, వారు ఆత్మ లేని వారయ్యుండి భేదాలు కలగజేస్తారు. స్తోత్రం చెప్దాం ఒక్కసారి. మనము దేవుని పిల్లలు, ఒకే రక్తములో కడగబడిన వారు, మనమంతా ఆయన పిల్లలు. మనందరికీ ఒకటే తండ్రి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆత్మ సంబంధులం మనము. ఆత్మ సంబంధులు భేదాలు కలగజేయద్దు. ఈనాడు ఏం చేస్తున్నారంటే వేషం వేసుకొని మాకాడికి రా. ఈ సిగ్గులేని వాళ్ళు వచ్చి అంటున్నా ఈనిపోతుంటారు. మళ్ళా వాళ్ళొక వేషాలు వేసుకొని పెద్ద భక్తుల మాదిరి వేషాలు వేసుకొని, వేషాలు భక్తుల మాదిరి తయారై
సంఘాలను అన్ని విధాలుగా అనగా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డలను ఏం చేస్తారంటే దురాత్మ ప్రేరేపణలతో వాళ్ళను సత్యము నుండి ఆ సరళతను ఈరోజు దొంగిలిచ్చేస్తా ఉన్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. అనగా దేవుడిలో ఉన్నటువంటి ఆ స్థిరత్వాన్ని అటు ఇటుగా ఉండే వాళ్ళను వీళ్ళు ఏం చేస్తారంటే చెదరగొట్టే చేస్తా ఉన్నారు. స్థిరత్వంగా ఉండేవాడు ఎవడు చెదిరిపోడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. వీళ్ళు అస్థిరులైతేనే చెదిరిపోతారు. ఈరోజు నేను ఒక మాట అడిగాను మన డ్రైవర్ని, ఒక డ్రైవర్ని, రా పలాని వాళ్ళు పలాని ఏరియాలో ఉన్నారంట కదా, వాళ్ళు రాగలుగుతారా, అక్కడ బంధించబడతారా అంటే వాడు అంటాడు, పోయేటోళ్ళు మనం ఉన్నామన్నా ఉంటారా అని. అది స్థిరత్వం లేనే కదా, వాళ్ళు స్థిరంగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి నాకు వాడు చెప్తా ఉన్నాడు. అవును కదా, అది కూడా కరెక్టే కదా. రమ్మని పిలిచినప్పుడు గబగిన పోయేటోళ్ళని వాళ్ళని ఏమంటాం? ఇంకా వాళ్ళకంటే దేవుని యొక్క కృపను తొలగించుకుంటున్నారని దాని అర్థం. ఆత్మీయతలో ఉన్నప్పుడు ఆత్మీయత లేకపోతే అది మనం ఆత్మ సంబంధమైన దానికి వెతుక్కోవాలి. ఆత్మ సంబంధం అనేది అపోస్తల అనుభవం కలిగినది, దేవుని చేత ఏర్పాటు చేయబడినది. దేవుడు ప్రత్యేకించుకున్న స్థలానికి దొరికినప్పుడు ఇక్కడ మనం అక్కడ మనం స్థిరంగానే నిలబడేవారుగా ఉండాలి. చప్పట్లు కొడదాం ఒకసారి. కదలాకుందువు సియోను కొండ బాలే, సింహం వాలే, కదలాకుందువు సియోను కొండ వాలే, కదలాకుందువు స్థిరమైన సింహం వాలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలాకుందువు సియోను కొండ వాలే, ఎదరాకుందువు బలమైన సింహము వాలే. నీటి వరదలు నిలువెత్తున వచ్చినా, నిండు సముద్రము నిన్ను పొంగినా. నీటి వరదలు నిలువెత్తున వచ్చినా, నిండు సముద్రము నిన్ను పొంగి పొర్లినా. ఆకాశము నుండి అగ్ని కురిసినా, ఆకాశము నుండి అగ్ని కురిసినా. ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు, ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు. కదలాకుందువు సియోను కొండ వాలే, బలరాకుందువు బలమైన సింహం వాలే. సింహం స్థిరంగా నిలబడుతుంది. సింహానివే పిల్లివే చెప్పాలి. ఇప్పుడు సింహం ఏం చేస్తుంది? కదలకుండా ఉంటుంది. పిల్లి అయితే పరుగెత్తుతుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి, మరోసారి గట్టిగా చెప్తాం. ప్రకృతి సంబంధమైన వాడు భేదాలు కలగజేస్తాడు. ఈనాడు సంఘాలలో చాలా ఇలాంటి భేదాలు కలగజేసి సంఘాలను పాడు చేస్తా ఉన్నాడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాడు. మనం స్థిరంగా నిలబడే వారముగా ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. సమయం లేదు కనుక నేను త్వరగా పోతాను ముందుకు. నెంబర్ 5, ప్రకృతి సంబంధమైన వాడు ఇతరులను నిందించుచు, 16వ వచనం చదవండి, డంబమైన మాటలు పలుకుతూ ఉంటాడు. వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులను కొనియాడుతూ, అబో వీళ్ళు వాళ్ళకు లాభం కోసం, అప్పుడుండే లాభం కోసం బాగా ఊపికిచ్చి మాట్లాడతారు. అప్పుడు రావడానికి వత్తరని ఊపికిచ్చి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత సనుగు ఏం చేస్తారంట? సనుగు వారును నిందించువారునయుండి వారి నోరు డంభమైన మాటలు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? ఈ ప్రకృతి సంబంధులు నిన్ను చెడగొట్టాలంటే నీ దగ్గరికి వచ్చి ఇతరుల గురించి బ్యాడ్గా మాట్లాడతారు. వాళ్ళని గురించి అసహ్యంగా మాట్లాడి నీకు అసహ్యాన్ని పుట్టిస్తారు.
అసహ్యాన్ని పుట్టించేటట్టుగా మాట్లాడతారు, డంబంగా మాట్లాడతారు. అది జీవపు డంబం అని రాయబడింది. అది దేవుని వలన వచ్చినది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని నుండి వచ్చినవి కాదు అంటాడు భక్తుడు. కాబట్టి డంబంగా మాట్లాడతారు. నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు ఇలాంటి వాడు గనుక ఇలాంటి వారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి, మరోసారి గట్టిగా చెప్దామా? ఎన్ని చెప్పాను ఇప్పటికి? 5 విషయాలు చెప్పాను. 6వ విషయం అంటే ఈ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 7 విషయాలు చెప్దాం అనుకున్నాను, లేకపోతే ఈ ఒక్క విషయంతోనే నేను ముగించేస్తాను. టైం సరిపోతుంది. 6వ విషయం చదవండి ఒకసారి. వీళ్ళు ఏం చేస్తారంట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ వచనం 1వ అధ్యాయము 12, 13 వచనాలలో ఇక్కడ వీళ్ళు ప్రకృతి సంబంధం ఏం చేస్తారంట, గుంపు గట్టి క్రీస్తు శరీరమును విభజించేవారుగా కనపడుతున్నారు. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. ఈ తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్న అంటే మీ అర్థమైంది. నేను పౌలోని, నేను అపొల్లోవాడిని, నేను క్రీస్తు వాడను, నేను మా సంఘం అది, మా సంఘం ఇది, మాది అట్ట మాది ఇట్ట అని చెప్పి మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే క్రీస్తును మీరు విభజించుచున్నారు కాదా? ఏమన్నాడు 13వ వచనంలో? ప్రశ్న వేసాడు, రోయ్ క్రీస్తు శరీరాన్ని మీరేం చేస్తున్నారు తెలిసిన? చీలుస్తున్నారు. క్రీస్తు శరీరం అనగా సంఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే సంఘాన్ని చీల్చేవాడుగా ఉంటాడు. బాగా గమనించాలి. ప్రకృతి సంబంధి అయిన వాడు, శరీర సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి కాదు. ఈడు సంఘాన్ని చీలుస్తాడు. సంఘాన్ని ముక్కలుగా చేసి మా దగ్గరికి రమ్మని చెప్పి ముక్కలు చేసేవాడుగా ఉన్నాడు. ఈడు ప్రకృతి సంబంధి. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వారులారా, పౌలు గారు అంటున్నాడు, బాధపడుతున్నాడు పౌలు గారు, క్రీస్తు విభజిస్తారా? ఓ కొరింథీయులారా, సంఘాన్ని జీలుస్తారా మీరు? అది ఎంత భయంకరమైన పాపమో తెలుసా మీకు అని చెప్పి పౌలు గారు బాధపడుతున్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా? వీళ్ళు సంఘాన్ని విభజిస్తూ ఉన్నారంట, చీలుస్తూ ఉన్నారంట. చేతనైతే సరిచేసుకొని జాగ్రత్త పడి ముందుకు కొనసాగిపోవాలే తప్ప సంఘాన్ని ఎవడైతే చీలుస్తాడో అలాంటి వాళ్లకు శాపము తప్పదంట. బైబిల్లో ఉంది. నా మాటలు కాదు, దేవుని వాక్యము నిరర్ధకము కాదు. నా జీవితంలో నేను ఇక్కడికి వచ్చిన అనుభవాల్లో ఎంతోమందిని చూశాను. యాళ్ళ వాళ్ళని చూస్తే పుట్టగతులు లేవు. ఈరులను సూర్యులను విక్రమార్కులమని విర్రవీగిన వారే మొదట్లో. ఇవాళ వాళ్ళని చూస్తే ఏడ ఉన్నారంటే ఎక్కడ ఉన్నారో అర్థం కాని పడి, కొందరైతే వెళ్ళిపోయారు లోకాన్ని విడిచిపెట్టి, కొంతమందికి అయితే ఉప్పు రోగాలు వచ్చి పడ్డాయి. రోగాలలో ఉప్పు రోగం ఎవరికన్నా తెలుసా? షుగర్ రోగం అంటే తెలుసు అందరికీ. ఉప్పు రోగం ఇదొక కొత్త రోగం. నానగసాట్లు పడి ఎర్రవీగినటువంటి వాళ్ళు కూడా. అందుకని కొంతమంది విర్రవీగుతా ఉంటే దేవునికి స్తోత్రం అంటూ మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాడమే మనం. హల్లెలూయా. మనం అవసరమైతే మన తప్పు లేకపోయినా, మనకు ఏమీ లేకపోయినా మనము క్షమాపణ కోరడానికే ప్రయత్నాలు చేస్తాం, కానీ క్షమించమని చెప్పి మనం తగ్గించుకొని క్షమాపణ కోరుతాం, కానీ విర్రవీగే విధానం ఉండదు. సంఘాన్ని ఎవడైతే చీలుస్తాడో శ్రమలు తప్పవు అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి, మరొకసారి చెప్దామా? ఎందుకంటే కార్యము ఏదైనా సరిచేసుకోవాలి తప్ప సంఘాన్ని చేల్చకూడదని పౌలు గారు అంటున్నాడు. మీరు ప్రకృతి సంబంధులు కారా అంటే వాళ్ళకు కనికరం అనేది లేదు. వాళ్ళకు ప్రకృతి సంబంధికి కనికరం ఉండదు. రాతి హృదయాలు, కఠినమైన హృదయం పరోకున్నది.
ఫరోకు కఠినమైన హృదయం ఉన్నది. పొమ్మంటాడు, మళ్ళా వద్దంటాడు. ఇజ్రాయేల్ మళ్ళీ బొమ్మంటాడు, మళ్ళీ వద్దంటాడు. ఒక్కొక్క అద్భుతం జరుగుతుంటే అబ్బా ఇంకా వద్దు, తట్టుకోలేము మీరు బొమ్మంటాడు. మళ్ళా హృదయం కఠినం చేసుకుంటాడు. ఏంది ప్రభువా అని నీళ్ళు మొరపెడితే ఉండండి ఉండండి, వాడి కఠినమైన హృదయాన్ని ఎక్కడ నేను వాడిని అనుస్తానంటే, వాడు ఎప్పుడూ మిమ్మల్ని అడ్డుపడకుండా, ఎప్పుడూ వాడు మిమ్మల్ని ధరమకుండా, మిమ్మల్ని నేను ఎర్ర సముద్రం కాడికి తీసుకుపోయి నా మహిమను నేను చూపిస్తాను మీకు. మీరు అది దాటిన తర్వాత వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. వాళ్ళ కఠినంగా ఎందుకు నేను మారుస్తానని తెలిసినా వాళ్ళందరినీ నాశనం చేయటానికి అంటాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. అందుకనే మన హృదయాలు కఠినంగా ఎప్పటికీ ఉండకూడదు. మనం మార్చబడిన వారు మాంసపు హృదయాలుగా మనం ఉండాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం, వీళ్ళు కనికరము లేకుండా సంఘాన్ని చెలుస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణ ఒక మాట చెప్తా. రాజు దగ్గరికి సొలొమోన్ రాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. సొలొమోన్ రాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఒక చిక్కు వచ్చి పడేది. ఆయన మహాజ్ఞాని, ఆయన మంచి జ్ఞానవంతుడు ఆయన. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చదవద్దులేండి, మీకు మామూలుగా చెప్తున్నా. ఆయన మహాజ్ఞాని, దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు. ఇద్దరు స్త్రీలు వచ్చారు, ఒక పిల్లోని తీసుకొని వచ్చారు. ఏమిటి అంటే, ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు, ఒక రూమ్లో ఒక ఇంట్లో ఉన్నారు. పండుకోవడం వల్ల ఇద్దరు పిల్లలను కన్నారు. ఒక ఆమె ఏం చేసిందంటే, పండుకోవడం వల్ల ఆ పిల్లోని మీద పడి వాడు చచ్చాడు. అందుకనే తల్లులు జాగ్రత్తగా ఉంటారు పిల్లల విషయంలో. వాళ్ళందరూ అట్లా ఉండబట్టే మనం ఇవాళ ఇంత మన తల్లులు జాగ్రత్తగా ఉండబట్టే మనం ఇక్కడ ఇప్పుడు ఉండగలిగినాం. మన తల్లులు మన మీద పడి ఉంటే పిల్లప్పుడే జెండాపై కపిరాజే. అర్థమైందా? పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఈమెం చేసిందంటే, ఆమె వేశ్య అని రాయబడింది. అంటే ఇద్దరు కూడా వేశ్యలే మళ్ళా. అయితే వీళ్ళిద్దరు ఒకే స్థలంలో ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఆమె ఏం చేసిందంటే, తిరగడం వల్ల ఆ పిల్లోడి మీద పడి వాడు చచ్చిపోయాడు. చిన్న పిల్లోడు, పసికందు కాదు. అది గుర్తిరిగింది. మా తర్వాత మెలకు వచ్చినప్పుడు పాలకేసుకున్నారకే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయింది అని చెప్పి పక్క ఆమెకి వెళ్ళి చూసి, ఆ పక్కని ఆ పిల్లోని తీసుకొచ్చి ఏమేసుకొని ఈ సచినోని తీసుకుపోయి ఆడేసేసారక ఆమె తల్లికి ఎప్పుడైనా పిల్లల విషయాలు తెలుసు. నా పిల్లలా కాదా అనేది స్పర్శ అది వేరు. తల్లి ఎంబటి గుర్తుపడుతుంది. తండ్రికైనా తెలియదు, కానీ తల్లికి మాత్రం ఎవరి పిల్ల ఎవరు ఏంది, నా పిల్లోడా కాదా, నా పిల్ల కాదా అని ఎంబటే ఆ స్పర్శ అర్థమైపోద్ది. ఎంబటే చూశారక ఆమె కాదు, ఈ పిల్లోడు కాదు. ఆమె దగ్గర తగాదాడుతుంది. వాడు నా కొడుకు, ఈడు కాదు, ఏంది వాడిని తీసుకొచ్చి నా కాడేసి, లేదు వాడు నా కొడుకు ఈడని ఆమె ఇట్లా కాదు, రాజు దగ్గరికి పంప. అప్పుడే రాజు కొత్తగా రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజరికానికి ఎక్కిండు సొలొమోను. ఆయన దగ్గరికి వచ్చేసారు. ఆయన మొదలే మహాజ్ఞానవంతుడు. ఆయన దగ్గరికి వచ్చి అబద్ధం ఆడాలని చూస్తే అట్లా. ఇక ఈమె అడిగితే నా కొడుకేనయ్యా రాజా, నా కొడుకు అంటది. ఆమె చూస్తే లేదయ్యా నా కొడుకయ్యా, ఇది ఇట్లా చేసిందయ్యా నా కొడుకయ్యా వాడు అని అంటే, లేదు నా కొడుకు అంటది. ఏమంటది? వీళ్ళిద్దరి బాధకు తట్టకలేక, రే ఒక కత్తి తీసుకురారా అన్నాడు ఆయన. కత్తి తీసుకొని రమ్మంటే కత్తి తీసుకొని వచ్చింది. కత్తి సైనికుడు ఇప్పుడు పిల్లోని శరీసగం నరికి సిరికత్తి ఇచ్చేయిరా అని అన్నాడు. ఎంబటే కన్న తల్లి ఉండే, అయ్యా రాజా వాణ్ణి మాత్రము చంపబాకు, దానికి ఇచ్చేయి, నాకు ఇయ్యకపోయినా పర్వాలేదు, నా కొడుకును చేల్చొద్దు, దానికే ఇచ్చేయి అని ఎంబటే గోపకు పెట్టి పీకి ఆ పిల్లోని తీసి మళ్ళా తల్లికి ఇవ్వడం జరిగింది. కొడదమ్మ చెప్పండి ఇప్పుడు ఒకసారి. కనికరము లేకుండా చదవడానికి టైం లేదులే, వదిలే, చదవద్దు, మీరు తీస్తారు నాకు తెలుసు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నా ప్రియమైనటి వారలారా, ఎందుకే అంటే కనికరము లేకుండా. అయితే ఆమె ఏమంటుంది తెలిసిన, అక్కడ ఏమన్నదంటే ఆమె, అయ్యా నాకు కూడా వద్దు, చంపు నన్ను సీల్చు అన్న దాడ కింద ఆ ఒక్క మాట చదివితే బాగుంటుందేమో. రెండవ స్త్రీ ఏమంటుంది? 27వ వచనమా ఏమన్నా
అది నాదైనను దానిదైనను కాకుండా, అబ్బా దీనికి ఏడ కనికరం లేదు, పిల్లోని చంపమంటుంది, చంపి మాకు ఇద్దరు చేర్చాక మీ అంటుంది. అంటే కనికరములు ఎవరు వీళ్ళు అంటే ప్రకృతి సంబంధులు. సంఘాన్ని చీల్చేవాడు ఎవడు? చెప్పాలా గట్టిగా చెప్పాలా? ఆత్మ సంబంధి అయితే భయపడతాడు, సరిచేయబడతాడు. ప్రకృతి సంబంధి అయితే కనికరము లేకుండా సంఘాన్ని చీలుస్తాడు. అలా చీల్చినందువలన భయంకరమైన శాపాన్ని అనుభవిస్తారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, మరోసారి గట్టిగా చెప్దామా? దానికి ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏమిటి అంటే, పాత నిబంధనలో కూడా సంఘాన్ని చీల్చడానికి 4 వ్యక్తులు తయారయ్యారు. పాత నిబంధనలో ఇజ్రాయేలు సంఘాన్ని చీల్చడానికి మోషే నాయకత్వంలో, మోషే నడిపిస్తున్నటువంటి నాయకత్వంలో, మోషే ఆరోన్లో నడిపిస్తూ ఉన్నారు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఇజ్రాయేల్ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ నాయకత్వంలో మోషే మీద ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు 4 తిరుగుబాటు చేయడానికి లేచారు. 4 లేచారు. పెద్ద ఆయన పోకూడదు, మధ్యలో లేయకూడదు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. నా ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ గమనించినట్లయితే నేను ముగిస్తాను. 4 లేచారు విరోధంగా. ఒకటి పేరు కోరాహు, రెండవ వారి పేరు దాతాను, మూడవ వారి పేరు అభిరామ్. ఇంకొకటి కనపడ్డు, వాడి పేరు ఓను. ఎందుకంటే చచ్చినప్పుడు వాడు రాలే. వీళ్ళు 4 తిరుగుబాటు చేశారు. వీళ్ళు కొంతమంది ఆ పెద్దలలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ, కొంతమంది 250 మందిని పోగు చేసుకున్నారు. వీళ్ళు 4 మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏమన్నా అంటే, దేవుడు రేపు మందిరం దగ్గరికి రాని మాట్లాడతాను అంటాడు దేవుడు. ఇప్పుడు రేపు అన్నప్పుడు మరుసటి రోజు వీళ్ళు ఏం చేశారంటే, తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ 3 వచ్చారు. ఎవరు? కోరాహు, దాతాను, అభిరాములు వచ్చారు. 250 మంది వచ్చారు. ఈ ఓన్ అనేవాడు రాలే. ఏమైందో ఏమో, పశ్చాత్తాపడ్డట్టుంది, మొత్తానికి తప్పించుకున్నాడు. ఓన్ అనేవాడు రాలే. ఈ 3 వచ్చారు, 250 మంది వచ్చారు. తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, నా సంఘాన్ని చీలుస్తారా మీరు? నాయకుడైనటువంటి మోషేకి అంటే మీరు మనిషిని బట్టి సంఘానికి పాడు చేస్తారా? మీరు మనిషిని బట్టి సంఘాన్ని నాశనం చేయటానికి చూస్తారా? అయినా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు మోసే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నీకు నమ్మకంగా లేకపోతే, నీకు నమ్మకంగా లేడని నమ్మకస్తుడైనటువంటి నా సేవకుని మీద మీరు తిరుగుబాటు చేస్తారా రాయ్ అని ఒక్కసారి భూమి నెరవేర్చిందంటండి. ఒక్కసారి భూమి ఇలాగా నెరవేర్చే ఈ 3 వాళ్ళను అనుసరించినటువంటి 250 మందిని అమాంతంగా భూమి మింగేసి నార్మల్గా అయిపోయిందంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ దెబ్బలో వణికిపోయారంట. ఇంకా వాళ్ళు ఇక జాగ్రత్తగా, మిగతా వాళ్ళంతా శాపమండి. తెలియక సంఘాన్ని జీలించడం శాపమని తెలియక కృత నిబంధనలో భయంకరమైన పాపం అంట. ఎందుకంటే క్రీస్తు శరీరం, అది క్రీస్తు శరీరము. సంఘం అంటే ఇప్పుడు ఎవరిది ఇదంటే క్రీస్తు శరీరం ఇది. ఆయన శరీరాన్ని విభజించుటకు మనం ఎవరమే? ఆయన శరీరాన్ని చేర్చడానికి మనం ఎవరమే? అంత గ్రహింపు లేకుండా ఈనాడు చాలా మంది అప్పటికప్పుడే ఉపద్రవం రావడం లేదని చెప్పి, అంటే పాత నిబంధనలు అయితే అప్పటికప్పుడే వచ్చింది, క్రొత్త నిబంధనలో కృప అడ్డం వస్తూ ఉంది. స్తోత్రం చెప్దామా? కృప అడ్డం వచ్చి ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం, అవకాశం ఇద్దామని చెప్పి కృప, యేసు ప్రభు యొక్క కృప అడ్డొస్తూ ఉంది. అయినా మారకపోతే కృప తొలగిపోద్ది. అకస్మాత్తుగా ఆ యొక్క భయంకరమైన శాపం మీదికి వస్తుంది. నా ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, మనం ఎలా ఉండాలంటే ప్రకృతి సంబంధులుగా మనం ఉండకూడదు, ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన వాడు చేసినటువంటి ఆ క్రియలు మనలో ఉండకుండా ఉండునుగాక, మనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండునుగాక, వచ్చిన మనందరి మీద ఆయన కృప సమృద్ధిగా ఉండునుగాక. ఆత్మ సంబంధులుగా ఉండి దేవుని యొక్క కృపలో సాగిపోదుముగాక.
దేవుడి మాటలు మన ఎడికిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచండి, కన్ను వేయండి, ప్రార్థన చేసుకుంటాం.